ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరుస్తాం. ప్రతి కార్డుదారునికి సక్రమంగా సరుకులు అందాలి. నరసరావుపేటలో రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. పేదల ఆకలి తీర్చే ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టపరిచి ప్రతి ఒక్కరికి సరుకులు అందేలా చర్యలు తీసుకుంటామని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. పట్టణంలోని 6వ వార్డులో ఉన్న రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరుకుల కోసం రేషన్ షాపుకు వచ్చిన ప్రజలను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గతంలో కార్డుదారులకు 8 రకాల సరుకులు అందిస్తే జగన్ రెడ్డి మొత్తం నాశనం చేశాడని ధ్వజమెత్తారు. కందిపప్పు, పంచదార లాంటి సరుకులు అన్నీ ఎత్తేసి కేవలం బియ్యానికి పరిమితమయ్యారన్నారు. చివరకు రేషన్ సరుకుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచాడు. ఇళ్ల వద్దకే బియ్యమని హడావుడి చేసి వాహనాల కొనుగోలు చేసి జేబులు నింపుకున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ సరుకులన్నీ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ తక్షణ కర్తవ్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.